క్యాసెట్స్ ఉండే. సో క్యాసెట్స్లో ఏం చేసేవాళ్ళంటే మూవీని ఆడియో ఫార్మాట్లో మార్చి క్యాసెట్స్లో ఎక్స్కొచ్చేది. సో మేమేం చేస్తుంటే వాక్మెన్లో కానీ పెద్ద టేప్ రికార్డ్స్ ఉంటాయి, వాటిలో కానీ ప్లే చేసి సినిమాని రిపీటెడ్గా వింటూ ఉండేవాళ్ళం. ఎన్నిసార్లు విన్నాను రాజకుమార్ అయితే. సో విజువల్గా అయితే 1-2 సార్లు చూసాను, అంతకుమించి ఏం చూడలేదు. సో ఆ తర్వాత మెల్లగా వాక్మెన్లు వచ్చేసాయి. మీకు బాగా గుర్తుంటుంది కదా, వాక్మెన్లు బ్యాటరీస్ 2 సెల్స్ వేసుకొని వాక్మెన్ పెట్టేవాళ్ళం. క్యాసెట్ అయిపోతే మా క్యాసెట్ దిగి మళ్ళీ క్యాసెట్ పెట్టేవాళ్ళం. సో ఒక్కొక్క పక్క 6 పాటలు ఏం పడతాయి అనుకుంటాను, నాకు తెలిసి ఒక సినిమా పాటలు ఏం పడతాయి, మళ్ళీ ఇంకో సినిమా కావాలి తిప్పి పెట్టుకోవాలి. మీకు బాగా గుర్తుండే ఉంటుంది కదా. సో అలా జరిగేది. ఆ తర్వాత నాకు తెలిసి చాలా రోజులకి సీడీలు వచ్చాయి, సీడీ ప్లేయర్లు. అంటే మేబీ మా దగ్గరికి అంతకుముందు వచ్చాయేమో. అంతకుముందు సీడీలకి ముందు క్యాసెట్స్ ఉండేవి, క్యాసెట్స్ వీడియో క్యాసెట్స్ కూడా ఉండేవి. ఈవెంట్లు అవి చేసేటప్పుడు ఇంత పెద్ద వీడియో క్యాసెట్స్ ఉంటాయి అన్నమాట, లావు. సో వాటిలో సినిమాలు నేను ఎప్పుడు చూడలేదు, ఉంటాయి అనుకుంటా వాటిలో కూడా సినిమాలు. బట్ నేనైతే వాటిలో ఓన్లీ పెళ్ళిళ్ళు అవి చూసేవాడిని తప్ప సినిమాలు అవి చూడలేదు. సో సినిమాలు అలా వచ్చేసరికి ఓన్లీ VCDs, DVDలు అలా వచ్చాయి. సో ఒకటి 40 రూపాయలు 50 రూపాయలు తీసుకునేవాళ్ళు. ఒక సినిమా 2 సినిమాలు ఉండేవి, ఒక సినిమాకి 2 సీడీలు ఉండేవి. సో అప్పట్లో అలా జరిగేది అన్నమాట. సీడీలు వచ్చే ముందు కూడా ఇంకేం జరిగేదంటే